ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఆడియో స్టోరీస్. ముందుగా ఈ ఛానల్ చూస్తున్నారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే నీ కౌగిలికై పార్ట్ 11 అనమాట. పార్ట్ 10లో అభి శశికి చెప్పాలనుకున్న నిజం చెప్పలేకపోతాడు. ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది అని మనం పార్ట్ 11లో చూద్దాం. ఇక అభి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా శశి ఒక్కసారి కాల్ చేస్తుంది. అభి, నువ్వు నా దగ్గర ఏదైనా దాచావా అని అడగడంతో, ఏంటి శశి, నేనెందుకు దాస్తాను అని అంటాడు అభి. అదేమీ లేదు అభి, నేను క్యాజువల్గా అడుగుతున్నాను అని అంటుంది. లేదు, ఏమీ దాయలేదు అని చెబుతూనే అభి మనసులో ఇలా అనుకుంటాడు, ఇవాళ జరిగిన విషయం శశికి ఏమైనా తెలిసిందా అని అని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు పూర్తవుతుంది. మరుసటి రోజు తిరేక వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇక శశి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, అమ్మ, గౌరవ్తో సరిగ్గా మాట్లాడట్లేదంట. అత్త ఫోన్ చేసి అంటుంది, నువ్వు గౌరవ్తో మాట్లాడు తల్లి అని వాళ్ళ నాన్న సర్ది చెప్తూ ఉంటాడు. నాన్న, నాకు గౌరవ్తో మాట్లాడాలి అంటే ఏదోలా ఉంటుందని మీకు తెలుసు కదా. మాట్లాడమంటే ఏం మాట్లాడతారు నాన్న అని అనడంతో ఇక కాసేపు సర్ది చెప్తాడు వాళ్ళ నాన్న. ఇవాళ బయటికి వెళ్ళు గౌరవ్తో అని చెప్పడంతో సరే అని చెప్తుంది. ఇక కాలేజీకి వెళ్ళి క్లాసులు కంప్లీట్ చేసుకుంటుంది. ఇక అభి శశి ఈరోజు మాట్లాడేందుకు వీలు ఉండదు. కాలేజీ అయిపోయే టైంకి అభి దగ్గరికి శశి వెళ్తుంది. మళ్ళీ, అభి, నీకు చెప్పనా, నాన్న కాల్ చేశారు, గౌరవ్తో బయటికి వెళ్ళట్లేదు, మాట్లాడట్లేదు అని అంటున్నారు, నేను వెళ్ళి రానా అని అడుగుతుంది అభిని. ఇక అడగడంతో అభి ఇలా అంటాడు, నీకేమన్నా మెంటలా, పిచ్చా, ప్రేమించిన వాడిని పక్కన పెట్టుకుని బయటికి వెళ్తాను అంటున్నావు అని అంటాడు కాస్త సీరియస్గా అభి. అది కాదు అభి, నాన్న కాస్త బయటికి వెళ్ళి రమ్మంటున్నాడు, లేకపోతే మళ్ళీ నాన్నకు కాల్ చేసి చెప్తాడు. చెప్పుకొని చెప్పుకొని మీ నాన్నకి వాడు చెప్పని, కానీ నేను పంపను శశి, నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. ప్లీజ్ వాడితో బయటికి వెళ్ళొద్దని నీకు మొన్ననే చెప్పాను కదా. ఒక్కసారి మన ఇద్దరి మధ్య కూడా గొడవ అయింది వాడితో బయటికి వెళ్ళడం వల్ల. ఆ విషయం నీకు తెలుసా, అసలు గుర్తుందా అని అడుగుతాడు అభి. శశి అభి చేతులు వేస్తుంది. అభి, ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో కాస్తనైనా అర్థం చేసుకో అని అంటుంది శశి. పక్కన గోడ ఉండడంతో గోడకి లాగుతాడు అభి. నువ్వు ఒప్పేయడం ఆపి మీ నాన్నకి సర్ది చెప్పడం నేర్చుకో, నేను ఒప్పుకోను అని అనడంతో కాస్త డిసప్పాయింట్ అవుతుంది. అదే డిసప్పాయింట్మెంట్లో ఒక్క ముద్దు పెడతాడు అభి. నువ్వు అర్థం చేసుకోవే, నువ్వు నా భార్యవి, నా లవర్వి, నా పిల్లవి, నువ్వు వేరే వాళ్ళతో వెళ్తా అంటే నేను ఒప్పుకుంటానా చెప్పు అని సర్ది చెప్తూ ఉంటాడు. ఇక శశి ఆలోచనలో పడుతుంది. గౌరవ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో గౌరవ్ అక్కడికి వచ్చిన అతను రిటర్న్ వెళ్ళిపోతాడు. క్లాసులు కూడా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ టైంలో అభి కాల్ చేస్తూ ఉంటాడు. మేడం, ఏం చేస్తున్నారు అని అనడంతో, బయట ఉన్నానండి చెప్పండి అని శశి అంటుంది. ఏ బయట, కాలేజ్ బయటనా, మీ హాస్టల్కి వెళ్ళారా అని అంటాడు అభి. అభి వినయం చూసి ఎంతో మురిసిపోతుంది శశి. మీరు, ఏమండి, మేడం ఇలాంటి పదాలంటే శశికి చాలా ఇష్టం. ఆ పిలవడం కూడా శశికి ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా ఏమి అనడం ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి వర్డ్స్ శశిని మురిపిస్తూ ఉంటాయి. ఇక ప్రశ్నలు ఆపేసి ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని అంటుంది శశి. నువ్వు నా రూమ్ దగ్గరికి వస్తావా,
ఈరోజు అని అభి అడగగా అస్సలు రాను అని అంటుంది. అబ్బా, మీ బావతో బయటికి వెళ్ళడానికి మాత్రం పర్మిషన్లు అడుగుతావు కదా నా దగ్గరికి వచ్చి, నేను రమ్మంటే మాత్రం అస్సలు రావు అని అనడంతో, అయ్య బాబోయ్, నేను డే టైం అడిగానండి, మీరు ఇప్పుడు సాయంత్రం టైంలో రూమ్ దగ్గరికి రమ్మంటున్నారు, ఎలా రావాలి అని అనడంతో అభి అలుగుతాడు. సరేలే ఉండు మరి, బాయ్ అని కట్ చేస్తాడు. అభి అనేసేసి అనేలోపు అభి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక తనకి రివర్స్ కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అయినా సరే కాల్ కలవకుండా పెట్టుకుంటాడు. ఇక సడన్గా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయి బయటికి చూస్తూ ఉండగా శశి అభి రూమ్ దగ్గర ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావేంటి అని అంటాడు. రమ్మనేది నువ్వే, వద్దనేది కూడా నువ్వేనా అని తన బ్యాగ్ని అభి చేతిలో పెడుతూ ఉంటుంది. అదేలే కానీ నువ్వు రాను అన్నావు కదా, అందుకే ఇబ్బంది పెట్టలేక కట్ చేశాను కాల్ అని అంటుంది అభి. అబ్బా, నన్ను ఇబ్బంది పెట్టేవాడివి అలా మాట్లాడవులే అని శశి అంటుంది. నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావు నాకు బాగా తెలుసు అభి అని అంటుంది శశి. అభి, మా రూమ్ చూద్దురా ఎలా ఉందో అని అంటాడు. వావ్, బాగుంది అభి, ఒక్కనివి బోర్ కొట్టట్లేదా అంటుంది శశి. బోరే ఉందమ్మా, కామనే కదా నేను ఒక్కరిని ఉండడం అని అంటాడు అభి. సరే అని అంటూ ఫ్రెష్ అప్ అయి వస్తుంది శశి. ఇక ఆ రాత్రికి డిన్నర్ అభి చేతుల మీదుగానే తయారు చేస్తూ ఉంటాడు. నేనేమన్నా హెల్ప్ చేయనా అని అంటూ ఉంటుంది శశి. ఏం హెల్ప్ వద్దండి, నేను చేస్తాను అంటూ ఉంటాడు. నేను చేస్తాను అని తన చేతుల్ని పక్కకు నెడుతూ ఉంటుంది. ఇంకా గరిట పట్టుకొని తిప్పుతూ ఉండగా అవి తన నడుము చుట్టూ చేతులు వేస్తూ తన కౌగిల్లో బంధిస్తాడు శశిని. ఇలా నువ్వు వంట చేస్తూ ఉంటే నేను వెనక్కి వచ్చి హక్ చేసుకోవడం నా డ్రీమ్ శశి, ఇవాళ ఫుల్ఫిల్ అయినట్టు ఉందంటూ తన పెదాలని పై వాల్చాడు. ఇక శశికి పులకరింతగా అనిపించడంతో జరుగబి అని నెడుతూ ఉండగా మరొకసారి తన కురులను పక్కకు జరిపి మెడపై వాలడం స్టార్ట్ చేస్తాడు. చేస్తున్న శశి తన వైపు తిరుగుతుంది. ఇక కాసేపు ఆ ముద్దుల ఆనంద తీరంలో ఇద్దరూ సరదాగా గడుపుతారు. ఇక వంట మాడిపోతుంది, జరుగు అని నెట్టేస్తుంది. ఇక తినడంతో అవి ఈ నైట్ ఇక్కడ ఉండడం అంత కరెక్టేనా అని అడుగుతుంది శశి. కరెక్టే కదా, నీ భర్తతో నువ్వు ఉంటే తప్పేంటి అని అమ్మి అంటూ ఉంటాడు. ఇక డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఇద్దరూ తింటారు, ఒకరికొకరు తినిపించేసుకుంటారు. పడుకునే టైం వచ్చేస్తూనే ఉంటుంది. ఇక కాసేపు మాట్లాడుకుంటూ ఇద్దరు, కాస్త దగ్గరికి రావచ్చు కదా, అంత దూరం ఎందుకు పడుకున్నావు అని అంటుంది శశి. వద్దులే, దగ్గరికి వస్తే ఏదోలా ఉంటుంది, చిన్న ముద్దు పెట్టినందుకు అవతలికి నెట్టేస్తున్నావు అని అనడంతో లేదవి అని వెళ్ళి తన చేయిపై వాలిపోతుంది శశి. తో అభి ఒళ్ళు పులకరిస్తుంది. ఇక తన నడుం చుట్టూ చేతులు వేస్తూ మనం ఇంకో రకంగా కూడా ఒక్కటి కావచ్చు కదా అని అనడంతో ఏంటవి ఆ మాటలు అని అంటుంది శశి. నేను అన్నది తప్ప అని అంటాడు. అది కాదు, కాకపోతే ఇప్పుడు వద్దులే అని అంటుంది శశి. ఇంకెప్పుడు మరి, ఇన్నేళ్ళు అయిపోతుంది కదా, ఒక్కసారైనా నువ్వు అడగలేదు కదా నిన్ను అని అంటాడు అభి. కరెక్ట్ కాదేమో అభి అని అనడంతోనే ఇద్దరు ప్రేమ మత్తులో ఉంటారు. ఇక ఒకరినొకరు తోసేసుకుంటూ ఉండడంతో వద్దు వద్దు అనుకుంటేనే ఆ రాత్రి ఇద్దరు ఒక్కటవుతారు.
ఆ క్షణం మధురిమ చివరిగా ఐ లవ్ యూ శశి, నిన్ను ఎప్పటికీ విడవను అని తన ప్రామిస్ చేస్తూ ఉంటాడు. ఇక శశి కూడా ఆ తీయని అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇక అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక శశి రూమ్కి వచ్చినట్టు వాళ్ళ నాన్నకి తెలిసేనా, లేక గౌరవ్తో వెళ్ళలేదని గౌరవ్ ఏమైనా తనపై నిఘా పెట్టేనా, లేక కాలేజీలో వీళ్ళిద్దరూ లవర్స్ అని తెలిసేనా అనేది మనం ఎపిసోడ్ 11లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.